అన్న మాట ఇచ్చాడు. తమ్ముడు ఆ మాటలు నిలిపి ఆ కాలనీ వాసుల మనస్సులను దోచాడు. ఇదే సంఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. రాజకీయ నాయకులంటేనే హామీల వర్షంతో ప్రజలను ప్రలోభపెట్టే రోజులివి. కానీ 2 సంవత్సరాల క్రితం ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ గడప గడపకు విజ్జన్న అనే నినాదంలో మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ప్రచారంలో భాగంగా పట్టణంలోని భూమ్నగర్ కాలనీలో గల బంగారు మైసమ్మ తల్లి ఆవరణలో కాలనీ వాసుల కోరిక మేరకు బోరు వేస్తానని హామీ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. తాను ఎమ్మెల్యేగా గెలిచి పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి పదంలో భాగంగా గ్రామాన పర్యటనలో ఉంటూ భూమ్నగర్ కాలనీలో బోరు వేసేందుకు జాప్యం జరిగింది. దాన్ని గమనించిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమ్నగర్ కాలనీవాసి కర్రె నరేష్ తానే స్వయంగా బోరు వేయించి తన అన్నమాటను నిలిపాడు. పెద్దపల్లి నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలంతా తన అన్నలాంటి విజ్జన్నకు ఎలాంటి మచ్చ రావద్దనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా కర్రె నరేష్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తన కార్యకర్తలను క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్తున్నాడనడానికి ఇదే ఒక ఉదాహరణలా కనబడుతుంది. తన కార్యకర్తలు నాయకులు ఎవరైనా ప్రజలకు మాట ఇచ్చి మాట నిలబెట్టుకునే దిశగా ముందడుగేయాలనే సూచనలు తను చెప్పినట్లుగా తన కార్యకర్తలే రుజువు చేస్తున్నారు. తన ఆరాధ్య నాయకుడైన విజ్జన్న కోసం కాలనీలో ఎలాంటి సంక్షేమ పనులైనా చేస్తానని కాలనీ వాసులకు కర్రె నరేష్ హామీ ఇవ్వడంతో ఆనందోత్సాహాల మధ్య కర్రె నరేష్ను అభినందించారు భూమ్నగర్ కాలనీ వాసులు.